డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా సార్? సడన్ గా వెళ్ళిపోయారు సార్. చావాల్సిన తను చావకుండా మినిస్టర్ చావడంతో శామ్ భయపడ్డాడు. ఇప్పటికీ టార్గెట్ ఎవరో చెప్పలేదు కదా? లేదు, జర్నలిస్ట్ బాసురన్ మినిస్టర్ మరణం గురించి అనుమానాలు రేకెత్తించాడు. దాంతోపాటు డాక్టర్ వేణు నాతో చెప్పింది విన్నప్పుడు నువ్వు ఆ ఫ్లైట్లో ఉన్నానన్నావు కదా? ఉన్నాను సార్. ఓయ్, దాన్ని టెస్ట్ చేసి చూసావా ఏంటి? డాక్టర్ వేణుకు నా మీద డౌట్ వచ్చింది. ఇంకా మనం టైం వేస్ట్ చేయకూడదు. మినిస్టర్ చావుని డాక్టర్ వేణు చావుని లింక్ చేసి బాసురన్ గొడవ చేశాడు. దానికి ఒక పేరు పెట్టాడు, బాస్కెట్ కిల్లింగ్. బాసురన్ గట్టిగా అడగడంతో శామ్ ఎక్కువగా భయపడ్డాడు. జోస్మోని బండితో గుద్ది చంపింది నేనే. అది కూడా శామ్ చెప్పడం వల్లే. నువ్విప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ నేను రీవైండ్ చేయనా? శామ్ నీతో ఏమన్నాడు? టార్గెట్ నీకెందుకు తెలియాలి? అది ఆడైనా మగైనా చెయ్యాల్సింది చేస్తే చావాల్సిన వాళ్ళు చస్తారు, నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్ చెయ్యి అన్నాడు. టార్గెట్ ఆడా మగ అన్న విషయం తెలియని నీకు ఆడదే అన్న నిర్ధారణకు నువ్వెలా వచ్చావు? అది సూసన్ జార్జ్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఇది నీకెక్కడ దొరికింది? అది నేను ఒక బార్లో ఉన్న పేపర్ని చించి తీసుకున్నాను. శామ్ చనిపోయి ఎన్నో మాసాలైంది, కానీ ఈ న్యూస్ కొన్ని రోజుల క్రితమే వచ్చింది. శామ్ ప్రాణాలతో ఉన్నప్పుడు టార్గెట్ ఎవరో అని నీకు చెప్పనూ లేదు, నీకు చూపించనూ లేదు. మరి టార్గెట్ ఈవిడే అని నీకు ఈ పేపర్ చూడగానే ఎలా అర్థమైంది? చెప్పు మేజో. అది తెలియడం వల్లే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శామ్ నాకు ఒక ఫోటో చూపించాడు. చచ్చిన వాడి పేరు చెప్పి విసిగిస్తావేంట్రా? ఆ ఫోటో నీకు ఏ శాము చూపించనే లేదు. అది ఆ రోజు నీకు ఎవరిచ్చారు ఇప్పుడు నాకు తెలియాలంటే నేను వదిలేండి, తీసుకొచ్చి నిలబెడతాను. ఏంట్రా ఓవర్గా? కమ్. అసలు వాడి ధైర్యం ఏంటో నీకు అర్థమైందా బాలు? నో సార్. జరిగిందంతా వాడు ఏమీ ఆలోచించకుండా ఓపెన్ గా చెప్పాడు. వై? వాడికి శిక్ష పడే అవకాశం లేదు. చంపినవాడు దొరికితే చాలా, చంపమన్నది ఎవరో తెలియక్కర్లేదు. తెలియాలి సార్. అదే ఇక్కడి సమస్య. చంపినవాడు ఎవడో మనకు తెలుసు, చంపమన్నది ఎవరో ఇప్పుడు మనకి తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య ఒక మధ్యవర్తిగా వ్యవహరించింది శామ్. అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు. మరి వీళ్ళని ఎలా కనెక్ట్ చేస్తావు? ఐ మీన్ చంపిన వాడిని, చంపమన్నవాడిని. ఆ కనెక్షన్ కి బినామీ ఫోన్ మాత్రం చాలు. దేర్ షుడ్ బి స్ట్రాంగ్ ప్రూఫ్. సార్, స్టాటిస్టికల్లీ దిస్ కేస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. దీనికి ఒక కనెక్షన్ మాత్రమే కావాలి. అది రెడీ చేద్దాం సార్. వేరే దారి లేనప్పుడు మనకు అలా చేయడం అలవాటే కదా సార్. మ్యానిపులేటెడ్ ఎవిడెన్స్. ఎస్ సార్. అదే వద్దు. కేసులో గనక ఓడితే లెట్ దెమ్ పుట్ ద బ్లేమ్ ఆన్ మీ. నేరస్తుడికి నిరపరాధికి న్యాయం సమానంగా జరగాలి. సార్, వేరే దారంటూ ఏదీ లేదు సార్. కనెక్షన్ ఏర్పాటుకి ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆఫీస్లో కనెక్షన్ లేదు, రేంజ్ లేదు. కనెక్షన్ ఉందిగా. వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కనెక్షన్ ఉంది కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్, ఆ రోజు ఏదో సస్పెక్ట్ విషయంలో పోలీస్ వాళ్ళ హెల్ప్ కావాలనేగా ఇంటికి వచ్చారు. ఎస్ సార్. సార్, ఆ కేసులో కొన్ని బ్రేక్ త్రూలు దొరికాయి.
కాస్త మీరు కూడా హెల్ప్ చేశారంటే అది పూర్తవుతుంది. ఏం చెయ్యాలి చెప్పండి. ఈ మన్సూర్కి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. సందీప్, పాల్ మేజో. సార్ ఎస్, వాట్? యు వెయిట్ అవుట్ సైడ్. గో. మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దామా? సో మీరు బ్రేక్ త్రూలు అన్నారా, ఏమిటవి? డిపార్ట్మెంట్లోని ఒక హైయర్ అఫీషియల్ ఉద్యోగికి ఒక హార్డ్ కోర్ క్రిమినల్కి మధ్య ఏమిటి సంబంధం? ఎండిపోయిన చెట్టు కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మాకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ బ్రేక్ త్రూ కూడా అలాగే మొదలైంది. ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆ రోజు సిబిఐ ఆఫీస్లో జరిగింది ఒక కారణం అయితే, దానికంటే ముందు ఇక్కడ ఒక విషయం జరిగింది. ఇక్కడ టవర్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఎంత ట్రై చేసినా రేంజ్ దొరకదు. అక్కడ అంతేనా? ఎండిపోయిన ఒక మాను నుంచి కనెక్షన్కి లీడ్ దొరికింది. మన్సూర్ అన్న పేరు మాత్రమే మొట్టమొదటిగా మాకు తెలిసిన విషయం. కానీ వాడి ఫోటోను కూడా చూపించి మాకు సాయం చేసింది మీరే. ఆ రోజు సిబిఐకి మీ మీద అనుమానం ఏం లేదు. ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ సార్. మీకు వాడికి ఏదైనా సంబంధం ఉంటే వాడిని మీరు అలర్ట్ చేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చుండేవారు, సిబిఐ వెతుకుతోందని. ఆ రోజు ఈ ఇంట్లో సిగ్నల్ దొరుకుంటే మీరు మీ బినామీ ఫోన్ యూజ్ చేసి వాడిని వాన్ చేసి ఉండేవారు. అది సాధ్యపడినందువల్ల ది మోమెంట్ వి లెఫ్ట్ దిస్ హౌస్ యూ యూజ్డ్ యువర్ ల్యాండ్ ఫోన్ అండ్ వార్న్ హిమ్. Indisputable evidence to prove the relationship between a senior police officer and a hardcore criminal. సార్, ఆ రోజు మీరు మేజోకు చేసిన నెంబర్ని వాడు తీసి పారేశాడు. వాడు బినామీ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. లాస్ట్ వీక్ దాన్ని రీఛార్జ్ చేశారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ దొరికింది ఫ్రమ్ శామ్స్ గెస్ట్ హౌస్. అక్కడ మీరున్నారు విత్ పాల్ బేజో. You had a conspiracy which led us to Mrs. Susan George and she opened up. సూసన్ జార్జ్కు ముందు నాకింకో పేరుండేది, అంబిక ఉన్నితాన్. ఐజీ ఉన్నితాన్ భార్య నేను. 28 సంవత్సరాలు మేము కలిసి జీవించాం. ఇక బంధం చాలని ఆయనే నిర్ణయం తీసుకున్నారు. మరో మార్గం లేక మ్యూచువల్ కన్సెంట్లో డివోర్స్ అయింది. అతను ఒక అనుమాన పక్షి, ఎన్ అక్యూట్ స్క్రీడ్జోఫెనిక్. అతని అనుమానానికి సూసన్ బలిపశువు అవ్వాల్సి వచ్చింది. ఒకరోజు ఉన్నట్టుండి ఆయన ఒంట్లో బాగోలేకుండా పోయింది. 2 days హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళడానికి సాయం చేసింది, హాస్పిటల్లో తన పనులన్నీ చూసుకున్నది అంతా ఆయన డ్రైవరే. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మేడం, ఇదిగోండి. వెళ్ళొస్తాను సార్. వీడేనా 2 రోజులు నీతో పాటు ఉన్నది? ఏమన్నారు? నీ పక్కన పడుకుంది వీడే కదా? ఆయనకివ్వనా? ఒక్క నిమిషం, ఆయనకిస్తాను. ఇలా ఇవ్వు. హలో హలో అంబిక, నువ్వు ఎక్కడున్నావు? మనం కలుసుకొని చాలా రోజులైంది. హలో హలో. చాలా రోజులైంది మీరు కలుసుకొని. నా ఫ్రెండ్ ఎవనా? ఫ్రెండ్కి ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఫ్రెండ్ కొడుకుతో నిన్ను
ఇలాంటి ఎన్నో అనుభవాలు తలుచుకోవడానికే కొన్ని అసహ్యంగా ఉండేవి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన ఎలాంటి వారో నాకు తెలీదు, కానీ ఇంట్లో ఎన్నో రోజులు తాళం వేసి వెళ్ళిపోయేవారు.